ప్రభునందు ప్రియమైన సంఘ విశ్వాసులారా, ప్రభునామమున మన ఎల్లరికూ శుభములు సంతోషము దేవుడు దయచేయుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మహాకృపను బట్టి దేవుని నామానికి ఘనత కలుగునుగాక. ప్రత్యేకముగా వచ్చినట్టునే ఈరోజు నాకు జ్ఞాపకం చేశారు. ఏమనంటే ఈరోజు మదర్స్ డే అనే ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం వారిచే గుర్తించబడినటువంటి రోజుగా ఈ రోజును వారు ఏర్పాటు చేశారు. మదర్స్ డే లేక అమ్మల దినోత్సవం. ఈ రోజున ప్రత్యేకముగా మదర్స్ డే అని పండుగ లేక ఫాదర్స్ డే అనే పండుగ లేక చిల్డ్రన్స్ డే అనే పండుగ, రకరకాల పండుగలు ఉన్నాయి. ఏదొచ్చినా ముందు మనం ఫోన్ తీసుకుంటాం. ఏదొచ్చినా ఫోన్లో ఒక మెసేజ్ పెడితే పడుంటుందని పెట్టేస్తాం. కానీ ఫోన్లో ఏ మెసేజ్ అయితే పెడుతున్నావో, ఏ వాక్యాన్ని అయితే టైప్ చేస్తున్నావో, ఏ సామెతనైతే అక్కడ వెతుకుతున్నావో దానికి లోబడి ఉన్నావా అనేది ఈ రోజున మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమైనా. ఒక కూతురుగా, ఒక కొడుకుగా ఈ రోజున ఎక్కడ ఉన్నా వాళ్ళకి గుర్తొచ్చేది ఎవరంటే తల్లిదండ్రులు, మెయిన్గా తల్లి. తెలుగు స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను ఈరోజు ఒక ప్రశ్న రాస్తున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా. ఈరోజున తల్లుల దినోత్సవం కదా. తల్లి అని ఎవరినంటాము? తల్లి అని ఎవరినంటామండి? మమ్మీని అంటామా? ఎవరైతే పిల్లల్ని కని ఉన్నదో ఆమెను మాత్రమే తల్లి అంటాం. ఇంకెవరన్నా అంటామా? అంటానికి వీలుందా? అవకాశం ఉందా? అలా అనిపించుకోవాలనే ఈ ఆరాటం. దేవుని స్తోత్రం. అలా పిలిపించుకోవాలనే ఈ బాధలు, అలా పిలిపించుకోవాలనే ఈ మందులు, అలా పిలిపించుకోవాలనే ఈ డాక్టర్లు, అలా పిలిపించుకోవాలనే ఈ వైద్యాలు, ఇన్ని ప్రార్థనలు, వివాహం అనే బంధం, ఇవన్నీ కూడా ఒక తల్లికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహమైన తల్లి కంటే వివాహం కాని వారి యొక్క పిల్లలు ఎక్కువ అంటాడు బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివాహమైన వాళ్ళకి పిల్లలు కలగట్లేదు, కానీ వివాహం కాకుండా విభిచార పాపములతో లోకములో తిరుగుతున్న వారికి పిల్లలు ఎక్కువైపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి గురించి మాట్లాడుకోవాలంటే దేవుని తర్వాత రెండవ స్థానము తల్లిదే అని దేవుడు సెలవిచ్చాడు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనన్న దేవుడు. దేవుని స్తోత్రం. నిజంగా తల్లి యొక్క గొప్పతనం ఏంటో అందరికీ తెలుసు. సపరేట్గా చెప్పవసరం లేదు. పర్టికులర్గా ఎవరికి గొప్పతనం ఉంటుందంటే బిడ్డల కన్నా ప్రతి తల్లికి అటువంటి గొప్ప అవగాహన, అటువంటి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. అసలు స్త్రీని లోకానికి దేవుడు ఎందుకు కలుగు చేస్తాడు అని మనం బాగా అర్థం చేసుకుంటే, ఒకటి భర్తకు సాటైన సహాయంగా ఉంటుందని, రెండు ఈ సృష్టిని సమృద్ధితో, ఆశీర్వాదముతో నింపాలి, సంతానంతో నింపాలి. వీటి కోసమేనా స్త్రీ పుట్టింది, వీటి కోసమేనా స్త్రీ కలిగింది, పిల్లలకనే ఒక మిషనేనా స్త్రీ ఇంకెందుకు పనికిరాదా అని ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన కాలాల్లో
గతించిన కాలాల్లో ప్రత్యేకంగా ఈ పిల్లలు కనే విషయము అనేది ఎలా మారిందంటే, కొంతమంది స్త్రీలను ఎన్నుకునేవారు, వారికి వివాహం కాలేదు కానీ వాళ్ళ ద్వారా పిల్లలు కనాలి, కృత్రిమంగా పిల్లలు కనాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వాళ్ళ ద్వారా ఆ పిల్లలు పుట్టించుకుని వాళ్ళకి అవసరమైనటువంటి వ్యాపారములు చేసుకుని బ్రతికే జీవితాలు ఈ రోజున కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలో అంటాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీ అనే ఒక క్యారెక్టర్ ఈ లోకానికి దేవుడు పంపించి ఉండకపోతే ఈ సృష్టి లేదు. దేవునికి స్తోత్రం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడైతే సృష్టిలో ఒక మూల స్తంభముగా ఉన్నది అంటే స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా పరిశీలన చేసినట్లయితే కొన్ని మరి ఇతర అంగులైన వారు చెప్పేది ఏంటంటే, మరి దేవుడి నుంచి పుట్టారు, దేవుడి నుంచి కలిగారు, కొంతమంది తలలో నుంచి వచ్చారని, కొంతమంది భుజములోంచి వచ్చారని, కొంతమంది చేతుల్లోంచి వచ్చారని, కొంతమంది ఈ యొక్క కాలి తొడభాగం నుంచి వచ్చారని, కొంతమంది పాదములోంచి వచ్చారని కొన్ని నమ్మకాలతో బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు సృష్టించి ఉంటే స్త్రీ అవసరం లేదంగా. దేవుడు లోకాన్ని సృష్టించగలడు, అంత శక్తిమంతుడైన. కానీ స్త్రీ అనే ఒక పనిముట్టును, ఒక వస్తువును, ఒక ఆయుధాన్ని, ఒక గర్భాన్ని ఎందుకు నియమించుకున్నాడు అని మనం బాగా ఆలోచన చేయాలి. ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని తల్లికి ఇచ్చాడు అంటే ఆ తల్లి రోజున ఈ స్థానాన్ని కాపాడుకోగలుగుతుందా? ఈ స్థానానికి కట్టుబడి ఉంటుందా? ఈ స్థానాన్ని మరి జాగ్రత్తగా మరి నిష్కళంకురాలుగా, పరిశుద్ధురాలుగా పవిత్రపరుచుకోగలుగుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. రోజున తల్లి కావాలని ఆరాటం చేత ఎలాగైనా తల్లి అవ్వాలి అనుకోవడం చాలా తప్పు. దేవుని స్తోత్రం. నా భర్తలో లోపం ఉందండి, నా భర్తలో లోపం ఉంది కాబట్టి నేను వేరే పురుషుడు ద్వారా వెళ్ళి నేను సంతానం సంపాదించుకుంటాను అంటే అది ఘోరాతి ఘోరమైన పాపం, ఘోరాతి ఘోరమైన తప్పు. నిన్ను తల్లి అవ్వమన్నాడు కానీ ఇలా తల్లి అవ్వమనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తల్లిగా పిలిచాడు కానీ ఈ రూపంలో ఉంటావని నిన్ను తల్లిగా పిలవలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, పిల్లలు కనలేని వాళ్ళు కూడా కొంతమంది తల్లులుగా కనబడుతూ ఉంటారు. ఈ రోజున పిల్లలు పుట్టినా పుట్టకపోయినా తల్లియే. దేవుని స్తోత్రం. మాట చూపిస్తాను చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం చదివారు కదా. ఆదికాండం 3వ అధ్యాయం 19-20 వచనాలు. అనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదుమని చెప్పాను. ఆదాము తన భార్యకు అవ్వాను పేరు పెట్టెను. యాలయనగా ఆమె జీవము గల ప్రతివానికి, ఎవరికండి? జీవము గల, జీవం ఎక్కడెక్కడ జీవం? మనుషుల్లో జీవం ఉందా లేదా? జంతువుల్లో జీవం ఉందా లేదా? పక్షుల్లో జీవం ఉందా లేదా? పురుగుల్లో జీవం ఉందా లేదా? ఈ రోజున మనం పుట్టే ఆ యొక్క దోమలో కూడా ఏముంది? జీవం ఉంది. బ్యాక్టీరియాలో కూడా ఏముంది? జీవం ఉంది. వీటన్నిటికీ తల్లి ఎవరు చెప్పడమా? ఎవరు? అవ్వమే. జీవము గల ప్రతి వానికిని, అది జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే జీవము కలిగిన ప్రతి దానికి ఏంటి? అవ్వమ్మ గారు ఎవరు? తల్లి. నిజానికి అవ్వమ్మ గారు ఎవరికి తల్లి అవ్వాలి? ఎవరికి తల్లి అవ్వాలి? కయ్యకి ఏమేమి మాత్రమే తల్లి.
వారి సంతానానికి తల్లి. కానీ ఎవరికి తల్లి అన్నాడు ఇప్పుడు? తరతరాలు భూమి మీద మొలిచినటువంటి జీవముగా ఉన్న ప్రతి దానికి తల్లి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, పిల్లని కనడం గొప్ప కాదు కానీ తల్లిగా బ్రతకడం గొప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చూసిన వెంటనే నా తల్లి అనాలి, అనిపించుకోవాలి. ఈరోజు చాలా మంది తల్లి అని ఎవరంటాం? పిల్లలు, ఒక కంపెనీ పిల్లలు పుట్టిన వాడిని తల్లి అంటాం కదండి, పాలిచ్చే వాళ్ళని తల్లి అంటాం. ఏదో పెద్ద పెద్ద స్పెషల్గా అందరికీ ఒక తల్లిలాగా కనబడుతుంది, ఆమె తల్లి అంటాం కాదు. జీవము గల ప్రతి వారికి తల్లిగా ఉండాలి. ఈ రోజున తల్లి అని చెప్పుకోవడం గొప్ప కాదు. ఈ రోజున ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుమారుని లేక నీ కుమార్తెని, నీ చంటి బిడ్డని, నీ కౌగిట ఎంత భద్రపరుచుకుంటావో, కోడి తన పిల్లల్ని ఎత్తుకుపోకుండా తన రెక్కల క్రింద, తన రెక్కల లోపల గద్ద కాపులకు మరి వాటి నుండి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. అంతకంటే ఎక్కువగా ఒక తల్లి బిడ్డను ఆదరిస్తుంది, చేర్చుకుంటుంది, కాపాడుకుంటుంది. పుట్టినప్పుడు అలికిడైనా, తుమ్మినా, దగ్గినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఏడ్చినా ఈమెకి నిద్ర పట్టదు, ఈమెకి మనశ్శాంతి ఉండదు, ఈమెకి ఆకలి వేయదు, ఈమెకి ప్రశాంతత ఉండదు, గొబుక్కున నిలుస్తూ ఉంటుంది. ఈ రోజున నీ బిడ్డ మీద, నీ కుమారుడి మీద, నీ కుమార్తె మీద నీకు అంత మమకారం ఉన్నప్పుడు ఎదుటివారు పిల్లల మీద ఎందుకు లేదు నీకు? అంటే వారికి నువ్వు తల్లివి కాదా? వారికి నీవు జీవమగల తల్లివి కాదంతే. తల్లివి మాత్రమే కానీ జీవము గల తల్లులు ఎవరికి అవుతారు? ప్రపంచం అందరికీ అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. తల్లి అంటే ఆ బిడ్డలకు మాత్రమే తల్లి కాదు. ఈ రోజున ఆత్మీయ తల్లులు కావాలి, ఆత్మీయంగా తల్లు కావాలి. ఆత్మీయంగా మీరు తల్లులు అవ్వాలి. ఎప్పుడవుతారు? దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు. దేవుని స్తోత్రం. దేవుని మాటకు లోబడినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, పిల్లలు ఉన్నా లేకపోయినా తల్లి మనస్సే. దేవుని స్తోత్రం. పిల్లలు నీ కంటేనే తల్లి ప్రవర్తన ఎలా వస్తుందనంటే నువ్వు స్త్రీయే కాదండి. దేవుని స్తోత్రం. దేవుడు అసలు స్త్రీగానే చేయడం వ్యర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం వెనక ముందు అవుతుంది. ఒక స్త్రీ ఇంకొక స్త్రీని అవమానపరచొచ్చా? ఒక స్త్రీని ఇంకొక స్త్రీని ధిక్కరించొచ్చా? ఇంకొక స్త్రీని చులకనగా చూడొచ్చా? ఇంకొక స్త్రీని గొడ్రాలనొచ్చా? ఇంకొక స్త్రీని నువ్వు ఎందుకు పనికిరాదని అనవచ్చా? ఈ రోజున చాలా మంది అంటూ ఉన్నారు, ఏ పురుషుడు కూడా సాధారణంగా గొడవలకు వెళ్ళాలనుకోడు, ఏ పురుషుడు కూడా సాధారణంగా లొల్లి పెట్టుకోవాలనుకోడు. ఒక చెంప దెబ్బ కొడతాడు, పక్కకెళ్ళిపోతాడు, ఊరుకుంటాడు, మైండ్లో చెత్త ఎంత పెట్టుకోడు. కానీ స్త్రీలకు ఉన్నటువంటి ఈ చెత్త ఆలోచనలు ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం. నువ్వు తల్లివని మర్చిపోతున్నావు, నీవు అక్కవని మర్చిపోతున్నావు, నీవు చెల్లివని మర్చిపోతున్నావు, నీవు ఒక భర్తగా భార్యవని మర్చిపోతున్నావు. జాగ్రత్త. భర్త దగ్గర నీవు ఎంత చనువుగా ఉంటున్నావో ఇతర పురుషుల దగ్గర అంతే చనువుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. తమ్ముడు దగ్గర తమ్ముడిలాగా ఉండాలి, చెల్లి దగ్గర మరి అన్నయ్య దగ్గర ఉన్నట్టే ఉండాలి, ప్రవర్తించాలి. ఈ రోజున ప్రవర్తనలు మారిపోయి పరిస్థితులు అనుకూలంగా లేవు. సమాజము మనల్ని ఏలెత్తు చూపించుకునేటట్లు ఈ రోజున ప్రతి ఒక్క స్త్రీ ఎలా మారిపోయిందంటే వ్యసనాలకు, లోక భోగాలకు బానిసైపోయినట్టుగానే ఉన్నారు. దేవుని స్తోత్రం. రోజు చూడండి, పెళ్లిడికి వచ్చినటువంటి కూతురు పక్కన పెట్టుకుని తల్లి ముస్తాబ్ అవుతూ ఉంటుంది. కూతురు కంటే ఎక్కువ కదండి, కూతురు కంటే ఎక్కువ ముసలి వయసు వచ్చినా కానీ ఈవిడికి ఎందుకంటే ఇవన్నీ. కూతుర్ని మంచిగా బాగుండాలి, అన్నం ఉండాలని కోరుకోవాలి, కానీ ఈమెకి మించి ఉండాలని కోరుకుంటుంది. ఈరోజు ఫ్యాషన్ మనం చాలా తక్కువ. సిటీలో చూడండి, తల్లి ఎవరో పిల్ల ఎవరో తెలియదు. కొంచెం తల్లే పిల్లలే ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఈ రోజున ఎలా ఉన్నారు? యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణం వంటి వారిగా ఉండాలి, కానీ యవన కాలంలో పుట్టిన కుమారులు మించిపోయి తల్లులు తండ్రులు తైతక్కలాడుకునే రోజుల్లో ఉన్నాం ఈ రోజున. పక్కన యవన బిడ్డలు పెట్టుకుని చిలిపి చేస్తూ ఉంటారు కదండి. పక్కన పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని అడవిలు చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు బ్రతుకుతున్న బ్రతికేంటి? నీ జీవిస్తున్నటువంటి జీవన విధానం ఏమిటి? ఆ
ఆలోచన చేయాలి. నిజంగా మదర్స్ డే అనే మాటలో ఎంత అర్థం ఉందో జాగ్రత్తగా ఆలోచించి. ఈరోజు మదర్స్ డే జరుపుకోకపోయినా పర్లా, ఈ ఒక్కరోజే నీకు తల్లి, ఈ ఒక్కరోజే నీ తల్లిని ప్రేమించేది, ఈ ఒక్కరోజే మెసేజ్ పెట్టేది, ఈ ఒక్కరోజే ఫోన్ చేసి అమ్మా మందులు వేసుకున్నావా, ఈ సంవత్సరం అంతా ఏమైపోయింది నీ తల్లి, న్యాయం గారిని పట్టుకుని ఓ వెనకాల తిరిగావు కదా, తల్లి గుర్తులేదా, మీ ఆవిడ గారిని వెనకాల తిరిగావు కదా, తల్లి గుర్తులేదా, ఎక్కడికి వెళ్ళిపోయింది మీ తల్లి, ఏమైపోయింది మీ తల్లి, మీ తల్లి ఇప్పటి వరకు గుర్తులేదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక కొడుకు ఒక కూతురు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు భారం కాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా తల్లిదండ్రుల మనసు ఏంటో తెలుసా? నా బిడ్డలు నేను కన్నీళ్ళు కార్చైనా కష్టపడైనా నేను తినకపోయినా వాళ్ళని పోషిస్తాను, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని నిర్గమకాండములో ఇక్కడ మోషే గారి తల్లి ఎంత ప్రేమ కలిగినటువంటి తల్లిగా కనబడుతుందో చూడండి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తామో, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు బాగోగులు చూసుకోము, వాడు ఎలా ఉంటున్నాడో చూసుకోము, ఆమె ఎలా బ్రతుకుతుందో చూసుకోము, నీ కూతురు ఎలా బ్రతుకుతుందో, నీ కొడుకు ఎలా బ్రతుకుతున్నాడో, వాడి ప్రవర్తన ఏంటో చిన్న వయసులో నుండే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మోషే తల్లి ఏం చేస్తుందంట? 3 నెలలు దాచిందంట. ఈ ఫరో యొక్క కత్తి చేతుల నుండి 3 నెలలు దాచిందంట. ఇక దాయలేకపోతుంది. దేవుని స్తోత్రం. ఇక దాయలేకపోతుంది. తట్టుకోలేని పరిస్థితికి ఏం చేయగలదు? చాలా ప్రయత్నం చేసింది. ఏ తల్లి చేయలేని అంత గొప్ప త్యాగం. ఈ రోజున మన బిడ్డలను కాపాడుకోవాలంటే ఫస్ట్ ప్లేస్లో, తండ్రి కంటే ఫస్ట్ ప్లేస్లో తల్లే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళ కౌగిట్లో భద్రపరుచుకునే విధానం ఉంటుంది. చాలా భయంకరమైన. అసలు తండ్రికి విసుగు వస్తుంది, కోపం వస్తుంది, పిల్లోడిని తీసి అవతల విసిరేయాలనిపిస్తుంది వాడి ఏడుపును బట్టి. కానీ తల్లికి అలా అనిపించదు. తల్లికి ఆ ప్రేమ దేవుడు ఎందుకు ఇచ్చాడో కొన్నిసార్లు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకనే చూడండి, సొలొమోను రాజు కాలంలో 2 స్త్రీల్ని, 2 వేశ్యలు ఒకేసారి వారి 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుడితే ఈ 2 స్త్రీల్లో ఒక స్త్రీ బుద్ధి కలిగిన స్త్రీ, ఇంకో స్త్రీ బుద్ధి లేని స్త్రీ. ఈ బుద్ధి కలిగిన స్త్రీ బుద్ధి లేని స్త్రీ ఒక చోట పండుకున్నారు, పక్క పక్కన మంచాలు, మరి నిద్రపోయారు. రాత్రికాలం 1:02 అయింది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు, ఇంకా రోజుల్లో ఉన్నారు పిల్లలు. అలాంటి పిల్లలు పక్కన పండుకోబెట్టారు. మరి ఈ బుద్ధి కలిగిన తల్లేమో ప్రశాంతంగా నిద్రపోతుంది. పిల్లోడిని పక్కన పండుకోబెట్టి ఆయన నిద్రపోతుంది. తెల్లవారుని ఇంకా లెగడానికి అవకాశం లేదు మొత్తం మాట. దేవుని స్తోత్రం. కొంతమంది నిద్రపోతే అసలు ఎవరు మత్తులో వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి చూడండి, బుద్ధి లేని ఈ కుమార్తె మత్తుతో పాటు ఏముంది? బద్ధకం కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఈమెం చేసిందంట? బుద్ధి లేని తల్లి ఆ మంచం మీద అటు ఇటు దొర్లుతూ పక్కన పిల్లోడున్నాడనే సంగతి కూడా గ్రహించలేని మైకములో ఉండిపోయి, అంత మత్తులో ఉండిపోయి, ఆమె ఎప్పుడైతే దొల్లిందో ఆమె ఆ శరీరం కింద పిల్లవాడు కప్పడిపోయి ఊపిరాడక చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. రాత్రి 1:02 చనిపోతే ఏదో ఒక విధముగా ఆమెకి దారుణమయ్యో లేకపోతే ఏదో అలిగిడొచ్చో లేచింది. లేచిన తర్వాత పిల్లవాడు చూస్తున్నాడు, పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. అయ్యో పిల్లవాడు చనిపోయి ఏంటి పరిస్థితిని ఆలోచించి ఆమెకున్నటువంటి ఆలోచన చూడండి. కొంతమంది తల్లులకి ఇటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి, దౌర్భాగ్యమైన ఆలోచన. దేవుని స్తోత్రం. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ బ్రతుకున్న పిల్లవాడు, ఆ పిల్లవాడిని తెచ్చి తన పక్కలో వేసుకుంది. ఈ చచ్చిపోయిన పిల్లవాడు తన పిల్లవాడు తీసుకుని ఆ పక్కన స్త్రీ ఆ యొక్క బెడ్ మీద పడుకోబెట్టింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ చనిపోయిన పిల్లవాడు ఈమె పిల్లవాడు కాదు, బ్రతుకున్న పిల్లవాడు ఈ పిల్లవాడు కాదు. ఈ చనిపోయిన పిల్లవాడే ఆ పక్కన స్త్రీ దగ్గరే పడుకోబెట్టింది. వీళ్ళిద్దరూ తెల్లవారిన తర్వాత లేచారు. ఈ మేడం గారు లేచిన తర్వాత చూసుకుంది, పిల్లోడు ఒలుపు లేదు పలుకు లేదు, చనిపోయి ఉన్నాడు. ఈమె ఈ పిల్లోడు హాయిగా ఆడుకుంది.
కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్లు ఎవరి పిల్లవాడు వాళ్ళకే తెలుసు. దేవుని స్తోత్రం. ఆ తల్లికే తెలుసు అది పిల్ల అమ్మాయా అబ్బాయి ఎవరైనా కావచ్చు, ఎవరి బిడ్డ వాళ్ళకే తెలుసు. కనుక ఈ తల్లి అంటది, ఆ బ్రతుకున్న పిల్లోడు నా పిల్లోడు, ఎప్పుడు మార్చేసావు రాత్రి, నేను మహామత్తురాల్ని, నా మత్తు నన్నే నాశనం చేసింది, కాబట్టి నా పిల్లోడు నువ్వు తీసుకున్నట్టు కూడా నేను గ్రహించలేకపోయాను, అంత మత్తులో ఉన్నాను నేను నైట్. దేవుని స్తోత్రం. నా పిల్లోడు నాకు ఇస్తావా లేదా అని ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి ఈ తల్లి అడుగుతుంది. ఈ తల్లి లేదు లేదు చనిపోయిన పిల్లోడే నీ పిల్లోడు, బ్రతుకున్న పిల్ల. ఈ గొడవ తేలేటట్లేదు, ఓ కొట్టుకుంటారు. ఆ ప్రాంతంలో సొలొమోను రాజుగారు ఉన్నారు. దేవుని స్తోత్రం. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు వేశ్యలకు తీర్పు తీర్చవలసిన విధానం, ఈ యొక్క సొలొమోను రాజుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత గొప్పదంటే, సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా చనిపోయిన పిల్లని పక్కన పెట్టేశారు, ఇప్పుడు ఏమంటారు, బతుకున్న పిల్లని పక్కన ఏలాడుతున్నారు. దేవుని స్తోత్రం. నా పిల్లవాడు అంటే నా పిల్లడు, నా బాబు అంటే నా బాబు, నా బాబు అంటే నా బాబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఈరోజు చాలా మంది చూడండి, పోలికలు తేడా వచ్చినాయి కదా. ఎవరికి పుట్టాడు వీడు, ఎవరికి పుట్టాడు, ఎవరికి పుట్టాడు, కాపురం చేసి దీని గారే, కానీ ఏమంటాడు ఈయన నల్లగొన్నాడు, ఎవరు పుట్టారు. ఎంత దౌర్భాగ్యమంటే ఆ తల్లి గుండె ఎంత బాధపడుతుంది. ఏమీ ఆలోచించలేదు, భయంకరమైనటువంటి తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు ఆలోచనలు. కొన్ని రోజుల తర్వాత పోలికలు కనబడేటప్పుడు నా పిల్లోడే, ఏమంటారండి, నా పిల్లోడే, నా కూతురే, నా కొడుకే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో సొలొమోను రాజు అన్నారు, ఈ తీర్పు తీర్చాలి అంటే ఖచ్చితంగా ఇది ఇప్పుడు కలిగేది కాదు, వీళ్ళిద్దరికీ చనిపోయిన పిల్లవాడి వల్ల ఏం ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం. బ్రతుకున్న పిల్లవాడి గురించి దెబ్బలాడుకున్నారు కాబట్టి ఈ బతుకున్న పిల్లవాడి ద్వారానే వీళ్ళిద్దరు న్యాయం చేయాలని అక్కడ మంత్రి గారిని పిలిచాడు. దేవుని స్తోత్రం. మంత్రి గారు కొంచెం కత్తి అందుకోండి అని పిలవగానే, ఏంటి ఈయన కత్తి తీసుకొస్తున్నాడు, ఈ టైంలో ఏమైనా వేటకి వెళ్తాడా, యుద్ధానికి వెళ్తాడా, బయటకు వెళ్తాడా ఏంటి అని అనుకున్నారు. కానీ ఆ కత్తి తీసుకొచ్చే విధానం, తీసుకొచ్చిన తర్వాత ఆ కత్తి తీసుకొచ్చి చనిపోయిన పిల్లోడితో ఉపయోగం లేదు, బతుకున్న పిల్లోడు, ఇద్దరు సమానంగా కొట్టుకుంటారు కాబట్టి, సమానంగా బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి, సమానంగా గొడవపడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ఏం చేయాలి, సమాన న్యాయం చేయాలి. దేవుని స్తోత్రం. ఈ బ్రతుకున్న పిల్లోడిని ఏం చేయాలి, సగానికి ముక్కలు చేసి చెరువుకు ముక్కలు పంచిపెట్టేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేయాలండి, సగానికి ముక్క చేసి, పిల్లోడు చిన్న గాయం అయితేనే గుండెలు పగిలిపోతాయి. దేవుని స్తోత్రం. అలాంటిది నరకడం ఏంటి, రెండు ముక్కలు చేయడం ఏంటి, ఎవరు తట్టుకోగలరు ఈ బాధ? ఈ యొక్క మారు తల్లి అంటుంది, ఏమంటుంది తెలుసా, డూప్లికేట్, చంపేయండి చంపేయండి చంపేయండి, మనకు న్యాయం కావాలి. కొడుకుతున్నాడు, ఏం కావాలి, న్యాయం కావాలి. కొంతమందికి ఏం కావాలి, న్యాయం కావాలంటారు. అందులో ఎంతమంది నిజమంది అబద్ధమంది చూడరు, న్యాయం కావాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చంపేయండి చంపేయండి అంటే దేవుడు అంటుంది, వద్దండి, నా కొడుకు నా దగ్గర లేకపోతే పర్లా, ఆమె దగ్గర ఉంటే చాలు, కానీ ఎలా ఉండాలి, బ్రతుకుంటే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, బ్రతుకుంటే చాలు, నా కళ్ళెదురే చనిపోతుంటే తట్టుకోలేను, నా కొడుకు బ్రతుకుంటే చాలు. ఎక్కడొకటి చోట బ్రతుకున్నాడని నమ్మకం నాకు ఉంది, నా కళ్ళెదురే నరకబడుతుంటే నేను తట్టుకోలేను, నా కొడుకు బ్రతుకుంటే చాలు అనుకుంది. ప్రభునందు ప్రియమైన దేవుని. అప్పుడు సొలొమోను రాజు గారు వెంటనే గ్రహించి, ఏ తల్లైనా తన బిడ్డని చంపుకోవడానికి ఇష్టపడదు,
తన కళ్ళెదురుగా చనిపోతుంటే మరీ ఇష్టపడదు, గుండెలు పగిలిపోతాయి. అలాంటి సమయంలో ఈ ఇద్దరులో కుడివైపునున్న తల్లి, ఈ బుద్ధి కలిగిన తల్లే ఏడ్చింది కనుక, అడిగింది కనుక, బ్రతికుండాలని కోరుకుంది కనుక ఈయనకి ఇచ్చేయండి. దేవుని స్తోత్రం. న్యాయము ఎలా ఉందో చూసారా? నిజమైన తల్లిగా నీవు ఉండగలుగుతున్నావా? ఈ రోజున నిజమైన తల్లిగా ఆదాము భార్య అయినటువంటి అబ్బమ్మ గారు ఎలా ఉన్నారు? జీవము గల ప్రతిదానికి తల్లి. కానీ ఇక్కడున్న స్త్రీ ఎవరు? నిజమైన తల్లి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11:23లో మోషే గారి తల్లి గురించి, హెబ్రీ పత్రిక 11:23, మోషే పుట్టినప్పుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సుందరుడై ఉన్నాడట. ఈ మోషే తల్లి సుందరుడై ఉన్నట్టు చూచి ఎలాగలా దాయాలనుకుంది, దాచింది, జమ్ము పెట్టి చేసింది. ఆ జమ్ము పెట్టిలో పెట్టేసి నైలు నదిలో విడిచిపెట్టేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాచే లక్షణం, భద్రపరుచుకునే లక్షణం, ప్రేమించే లక్షణం, కుమారుడిని కాపాడుకునే లక్షణం, ఎలాగైనా సరే కుమారుడు బాగుండాలని కోరుకునే లక్షణం ఈ తల్లికి కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది చూడండి. యెషయా గ్రంథం 66:13 చదవండి. యెషయా గ్రంథం 66:13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదను. దేవునికి స్తోత్రం. తల్లి ఆదరించిన విధముగా ఎవరు ఆదరించలేదు. దేవునికి స్తోత్రం. కానీ తల్లి ఆదరించినంత గొప్పగా యేసు ప్రభు ఆదరిస్తాడు. నిన్ను ఆదరించేవాడు నా తల్లియు నా తండ్రి ఎవరు? నా దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, రోజున మదర్స్ డే సందర్భం, ఈ రోజున తల్లిగా ఈ లోకంలో చెప్పుకున్నట్టు కంటే, జీవించడం కంటే ఆత్మీయ తల్లిగా బ్రతకడం చాలా అవసరం. దేవుని స్తోత్రం. ఆత్మీయ తల్లిగా ఉండాలి. చూసిన వెంటనే ఇతర పిల్లలకు కూడా నా ఆత్మీయ తల్లి అనుకోవాలి. నా ఆత్మీయ తల్లి, ఇతర రిలేషన్ కాదు, నేనేంటంటే నా తల్లి, అమ్మా అని పిలవాలి. యేసు ప్రభు చూడండి, ఒక వేశ్య, వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ కూడా ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. దేవుని స్తోత్రం. మరియమ్మ గారిని అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు. మరియమ్మ గారి యొక్క విషయంలో ఆ తల్లి విషయం అంత బాధ్యతగా ఉన్నాడు. ఆ తల్లి కూడా అంతే బాధ్యతగా ఉంది. దగ్గరికి వచ్చింది, శిలువ దగ్గరికి వచ్చి నా కొడుకు కళ్ళెదురుగా చనిపోతుంది, కట్టుకోలేని పరిస్థితిలో ఉంది ఆ తల్లి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజున మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిగా మీరు జీవిస్తున్నావంటే నీ జీవిత విధానం ఎంత గొప్పగా ఉండాలో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 24:60 చదవండి. ఆదికాండం. ఇక్కడ రెబెకా అనే తల్లి కనబడుతుంది. సరిగా చదవాలి. వారు రెబెకాతో మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువు. దేవునికి స్తోత్రం. రెబెకా ఎవరికి తల్లి? రెబెకా ఎవరికి తల్లి అమ్మా? చెప్పాలి. ఎవరికి తల్లి రెబెకా? రెబెకా యొక్క కుమారుడు ఎవరు? తెలియదా? ఎంతసేపు అబ్రహాము ఇస్సాకు ఏళ్ళు చెప్పుకుంటే అంతంటే మనకు అయ్యి గుర్తుంది. తల్లుల గురించి మాట్లాడుకోవాలి కొన్ని సందర్భాలు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనం. 24:67. ఎవరి తల్లి? రెబెకా ఎవరి తల్లి అండి? ఇస్సాకుకు ఎవరికి తల్లి? దేవుని స్తోత్రం. చదవండి. రెబెకా యాకోబుకు తల్లి, శారా ఇస్సాకు తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము లేక శారా కుమారుడైనటువంటి ఇస్సాకు ఒకనొక సమయంలో రెబెకాని పెళ్లి చేసుకోవడానికి ఆ సందర్భం. అలాంటి సందర్భంలో ఇస్సాకు గారి తల్లి చనిపోతుంది. ఇస్సాకు గారి తల్లి చనిపోయినప్పుడు చూడండి, అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై, దేవుని స్తోత్రం. నువ్వు చెప్పండి, శారా ఎవరికి తల్లి? ఇస్సాకు తల్లి కదా, ఇస్సాకు తల్లి. కానీ ప్రత్యేకమైన మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకా ఇస్సాకు కూడా తల్లే. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే రెబెకా భర్త అయినటువంటి ఇస్సాకు తల్లిని పోగొట్టుకున్నాడు, కానీ ఆ తల్లి తీర్చలేని రుణం ఎవరు తీర్చారు? ఇప్పుడు భార్య తీర్చింది. సందర్భంలో భార్య కూడా భర్తకు ఎలా అయిపోవాలి? తల్లిగా మారింది. దేవుని స్తోత్రం. ఆదరించే అలవాటు, ఆదరించడమే తల్లి లక్షణం కదండి. భర్త ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా దిగమింగిపోవాలంటే ఆ భార్య చేర్చుకోవాలి, కొడుకుని చేర్చుకున్నట్టుగా ఆదరించాలి. కొంతమంది తలని నూరుతూ ఉంటారు, దగ్గరికి వచ్చిన తర్వాత ఈచి కష్టాలన్నీ పోయేలాగా ప్రేమగా మాట్లాడుతుంటారు. అసలే విసిగిపోయి వస్తాడు కంపెనీలోకి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొంతమంది నిప్పుల్లో వేసిన ఉప్పులేగా చెట్టుపెట్టలు ఆడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బాధలతో వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేయలేదు, కాఫీ ఇవ్వడము, నిమ్మలు పరచడము చేయాలి. వచ్చిన తర్వాత ఇంకా రెచ్చగొట్టేవారు వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ భార్యలు మాత్రమే. దేవుని స్తోత్రం. అదే వాళ్ళ భార్యలు మాత్రమే. కానీ తల్లి గారి భర్త కూడా ఉండగలిగే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. తమ్ముడికి తల్లి, అన్నయ్యకి తల్లి. ఎంతమందికి అండి ఈరోజు తల్లి? అంటే నీ కొడుక్కి, నీ కూతురికి కాదు, నీ భర్తకి, నీ తండ్రికి. ఒక సమయంలో ఒక నవలని చదివాను, అంటే ఒక స్టోరీ చదివినప్పుడు ఒక తండ్రిని, ఒక తల్లిని వృద్ధాప్యంలో వచ్చేసాడు తండ్రి. కొన్ని రోజులైతే చనిపోతాడు. అందరికైనా కొన్ని రోజులైతే చనిపోతాడు. ఆ తండ్రిని ఆ కూతురు యవన ప్రాయంలో ఉంది. నిజం చెప్పాలంటే మరి మ్యారేజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదేమైనా ఆ కూతుర్ని, ఆ తండ్రిని ఏదో కారణం చేత జైల్లో పెట్టేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ జైల్లో ఆహారం పెట్టట్లేదు, కొన్ని దినాలు అయిపోయింది. నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఏం చేయాలి? ఈమె అవనస్త్రాలు తట్టుకోగలదు, ఉండగలదు, కానీ ఆయన ఎవరు? వృద్ధుడు, తట్టుకోలేడు. నిజంగా ఈ మాట వింటే కొంతమందికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తండ్రి ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి, ఓ లాజరు, నేను అగ్నిలో కాలిపోతున్నాను, చిటికిని వేలు ముంచి నా నాలుకను చల్లార్చుము, ఆ నీళ్లు పోయము అంటాడు. అంటే అంత వేడి ఉంది అక్కడ, అంత వేడి. అలాంటి సమయంలో ఈ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ కూతురు పక్కనే ఉంది, నీళ్లు ఇవ్వట్లేదు ఆ జైలు అధికారులు. చాలా భయంకరమైన కఠినంగా చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో నా తండ్రిని ఎలా కాపాడుకోవాలి?
నా తండ్రిని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేసి ఒక బిడ్డకి పాలిచ్చినట్లుగా తన తండ్రికి పాలిచ్చిందంట. ఎంత గొప్ప తల్లి! ముసలి తనంలో ఉన్నటువంటి తన తండ్రిని కాపాడుకోవడానికి కౌగిల్లోకి తీసుకుని తన తండ్రికి పాలిచ్చి ఆ ప్రాణాలు నిలబెట్టిన తల్లి. అంత గొప్ప తల్లులు ఉన్నారు ఈ లోకంలో. ప్రభునందు ప్రియుల దేవుడు చాలా జాగ్రత్త. ఈ రోజున మనకి పుట్టిన బిడ్డను ఎంత బాగా చూసుకుంటాము, మన తండ్రికి కూడా అంతే సమానం. దేవుడికి స్తోత్రం. మన తల్లికి కూడా అలాంటిదే, మన తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. కాబట్టి ఈ రోజున ది బెస్ట్ మదర్గా నువ్వు ఉండగలుగుతున్నావా? ఆత్మీయ తల్లిగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా మరి ఇందాక చెప్పిన విధముగా రెబెకా తల్లి వలె అమ్మ ఎలా ఉండాలి? రెబెకా వలె తన యొక్క భర్త అయినటువంటి ఇస్సాకు విషయంలో ఎలా ఉండాలి? అమ్మ దుఃఖమే పోయిందంట, ఇంకా దుఃఖం లేదంట. తల్లి పోయే సంగీతం మర్చిపోయాడంట. ఎవరు? కొంతమంది తల్లి చనిపోయినాయి అని ఏమంటారు? నీ అమ్మతో పాటు నువ్వు వెళ్ళిపోయిపోయావా? ఇప్పుడు దాకా బతుకున్నంతసేపు నన్ను పీడించుంటాను నా అత్తగారు, చనిపోయిన తర్వాత ఇప్పుడు నా ఆవుని బట్టి ఏడుస్తున్నాను. ఇంకా నేనంటే నీకు ఏం తెలుసుకుంటుంది? నువ్వు కూడా వెళ్ళిపో అనేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఈరోజు ఒక తల్లి స్థానాన్ని మర్చిపోయి, ఒక తల్లి స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో రకరకాల అవతారాలు ఎదుర్కొన్నటువంటి స్త్రీలైన వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చక్కగా వివాహం చేసుకుంది, దేవుడిచ్చిన సంతానం కానీ కష్టపడి వాళ్ళని పెంచుకుంది, సంఘంలో సమాజంలో ఆత్మీయ తల్లిగా ఉంటూ నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఎలా చేస్తానన్నాడు చూడండి. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పుకున్నాం. ఎవరమ్మా? అమ్మమ్మ గారి గురించి మాట్లాడుతున్నాం.